దశరథరామరెడ్డి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సోమశిల ప్రాజెక్ట్. వర్షాలు వచ్చేసి మినిమం అంటే మనం మామూలుగా పాస్ట్ ఎక్స్పీరియన్స్ ప్రకారం కనీసం మినిమం ఎంత వర్షాలు లేకపోయినా కానీ ఇక్కడ అడపదడప వర్షాలు పడినా కానీ 30-40 టీమ్స్లు 20-30 టీమ్స్లు వస్తున్నాయి. కాబట్టి 20-30 టీమ్స్లకి అనేది తగ్గదు అని భావిస్తున్నాము. లాస్ట్ ఇయర్ ఈ టైంకి వచ్చేసి మనకు మన డ్యాంలో 45 టీఎంసీలు నిల్వ ఉంది. ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు ఈరోజు 7.74 టీఎంసీ నిల్వ ఉంది మన దగ్గర. సో ఇది ఏంటంటే ఈ తేడా ఎందుకు వచ్చిందంటే మనం లాస్ట్ ఇయర్ వచ్చేసి వర్షపాతం తక్కువగా ఉంది. సో మనం లాస్ట్ ఇయర్ వచ్చేసి మనం ఒక 15 నుంచి 20 టీఎంసీలు మాత్రమే లాస్ట్ ఇయర్ ఈ వర్షం వల్ల మనకు చేరింది. సో అది తర్వాత మనం ఏమి చేసామంటే మన తర్వాత మనం రబీకి కూడా ఫుల్గా రైతాంగానికి నీళ్ళు ఇచ్చినాము. 4 లక్షల ఎకరాలకు ఇచ్చేసి 4.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాము. తర్వాత తాగునీళ్ళు ఇచ్చినాము. ప్రస్తుతం వచ్చేసి 7.74 టీఎంసీ ఉంది. ఈ తాగునీటికి ఏ మాత్రం ఇబ్బంది లేదు ఈ జిల్లాకు. తాగునీరు అంటే మనం ఇన్ఫ్లోస్ని బట్టి ఉంటుంది. కంపల్సరీగా నాకు తెలిసి ఎంత క్లిష్ట పరిస్థితులైనా ఒక సీజన్కు మనం ఇవ్వగలం. రబీకి కానీ ఖరీఫ్కి కానీ ఒక పంటకు తక్కువ వర్షపాతం అయినా కానీ ఒక పంటకు ఇవ్వగలం. వర్షం కానీ బాగా మనకు అనుకూలిస్తే 2 పంటలకు కూడా ఖరీఫ్ రబీకి రెండింటికి కూడా ఇవ్వగలం. ఇప్పుడు లాస్ట్ ఇయర్ వచ్చేసి మామూలుగా రబీకి ఇచ్చాము నీళ్ళు. రబీకి వచ్చేసి మామూలుగా ఇక్కడ కెనాల్ జీకేఎన్ కెనాల్ ద్వారా అట్లాగే డెల్టా అంటే సంగం ఆయకట్టు, నెల్లూరు ఆయకట్టు, తర్వాత సౌత్ ఫీడర్ ఛానల్. సో దీంతో డ్రింకింగ్ వాటర్ సప్లై నెల్లూరుకి, సంగము, ఆత్మకూరు. సో లాస్ట్ ఇయర్ వర్షాలు తక్కువగా ఉన్నప్పటికీ అంటే కొంత 20 టీఎంసీల దాకా వాటర్ ఇన్ఫ్లో మన సంస్థకు వచ్చింది. సో రబీకి వచ్చేసి రైతాంగానికి అందరికీ అంటే జీకేఎన్ కెనాల్ ద్వారా ప్లస్ డెల్టా రైతులు, డెల్టా అంటే మన కావలి, తర్వాత కావలి కెనాలు, సంగం బ్యారేజీ దగ్గర ద్వారా మామూలుగా చెరువులకు ఇచ్చి, అట్లా నెల్లూరు బ్యారేజ్ ద్వారా చెరువులకు ఇచ్చి మొత్తం టోటల్ దాదాపు 4 లక్షల చిల్లర ఎకరాలకు 4,40,000 ఎకరాలకు నీరు అందించడం జరిగింది. సో అంటే నీరు పొదుపుగా వాడి ఎక్కడ అవసరం ఉందో రైతులకు అక్కడ ఇచ్చుకుంటూ, తర్వాత డ్రింకింగ్ వాటర్ సప్లైకి కూడా ఇబ్బంది లేకుండా పై అధికారుల సూచనల మేరకు, జిల్లా కలెక్టర్ వారి సూచనల మేరకు నీరు అవసరం అంటే కొన్ని చోట్ల కొన్ని వారబందీ ప్రకారం చేసి మొత్తానికి ఎక్కడ రైతులకు ఇబ్బంది కలగకుండా మంచి పంట దిగుబడి వచ్చేటట్లు చేసినాము. ఎక్కడ రైతులు ఇక్కడ ఇబ్బంది పడలేదు. వాళ్ళకు మంచి రేటు కూడా వచ్చింది ప్యాడీది. తర్వాత రైతులు చాలా ఇక్కడ అంటే ప్రాజెక్ట్ కింద రైతాంగం చాలా ఆనందంగా ఉన్నారు. తర్వాత ఇప్పుడు మన డ్రింకింగ్ వాటర్ సప్లై కూడా మనం ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి 7.74 టీఎంసీలు ఉంది. ప్రస్తుతం వచ్చేసి 200 క్యూసెక్కులు డెల్టాకు అంటే నెల్లూరు తాగునీటికి సంబంధించి వదులుదాం జరుగుతూ ఉంది. 5 క్యూసెక్కులు వచ్చేసి ఆత్మకూరు మున్సిపాలిటీకి పంపించడం జరుగుతుంది. సో తాగునీటికి ఎక్కడా ఇబ్బంది లేకుండా మామూలుగా ప్రాజెక్టు ద్వారా విడుదల చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మన దగ్గర ఇంకా 7.74 టీఎంసీలో ఉంది. సో ఎక్కడ ఏ ఇబ్బందులు ఏం లేదు. డ్రింకింగ్ వాటర్కి ఎక్కడ ఇబ్బందులు ఉండవు. తర్వాత ఇన్ఫ్లోస్ని బట్టి నెక్స్ట్ మనం ఖరీఫ్కి ఇవ్వడానికి కూడా సిద్ధం. అంటే ఇన్ఫ్లోస్ని బట్టి ఇంకా అధికారుల సమీక్షా సమావేశం తర్వాత నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇప్పుడు ఏంటంటే 2002-2003 ప్రాంతాన ఇన్ఫ్లోస్ కొద్ది తక్కువ వచ్చినాయి. అదేవిధంగా లాస్ట్
2018, 19లో కూడా ఇన్ఫ్లోస్ తక్కువ వచ్చినాయి. తర్వాత ఇప్పుడు మనం 2003, 4 ఫైనాన్షియల్ ఇయర్‌లో కూడా ఇన్ఫ్లోస్ తక్కువగా వచ్చినాయి. సో, ఈవెన్ లాస్ట్ ఇయర్ నీళ్లు తక్కువగా వచ్చినా అంతకుముందు వాటర్ ఇవన్నీ కలుపుకొని మొత్తానికి మనం వచ్చేసి రైతాంగానికి ఎక్కడా ఒక ఎకరా కూడా ఇబ్బంది కలగకుండా అందరికీ నీళ్ళిచ్చి మనం రైతులకు వాళ్ళ ప్యాడీ కానీ తదితర పంటలు వేసుకున్నారు. ఆ పంటలకన్నిటికి కూడా ఎక్కడా ఇబ్బంది కలగకుండా నీళ్ళు ఇచ్చినాము. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనకు 7.5 టీఎంసీ డెడ్ స్టోరేజ్. డెడ్ స్టోరేజ్ ఇంకా డౌన్ కాలేదు. ఇప్పుడు మనకు వచ్చేసి 7.741 టీఎంసీ ఉంది. ప్రస్తుతం వర్షాలు కూడా పడే సూచన కనిపిస్తున్నాయి. సో, ఈ సంవత్సరం ఆశాజనకంగా ఉంటుందని మనం ఆశిస్తున్నాము. ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు ఈరోజు 7.741 టీఎంసీ నిల్వ ఉంది మన దగ్గర. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.